హాయ్ ఫ్రెండ్స్, కందికాయలు ఆలు కాంబినేషన్లో ఇలా డిఫరెంట్గా కర్రీ అనేది ట్రై చేయండి. చపాతీలోకైనా, రైస్లోకైనా, పూరీలోకైనా, దోశ అయినా సూపర్గా ఉంటుంది. మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు, కాజు, ధనియా పౌడరు, వేయించుకున్న జీలకర్ర, వేయించుకున్న నువ్వులు, చెక్క, లవంగ, వెల్లుల్లి రెమ్మలు, ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 1/2 ఇంచ్ అల్లం ముక్క, ఒక టమోటోను. ఇక్కడ గరం మసాలా బదులు మసాలా కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ మసాలా కారంలో మసాలా కూడా యాడ్ చేసి ఉంటారండి. దీనికి తగినంత సాల్టు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం పొడి అనేది యాడ్ చేసి కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి మసాలాను. మీకు మసాలా ఎక్కువ కావాలంటే కొంచెం స్పైసెస్ అనేది ఎక్కువ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి. కుక్కర్ గిన్నెలో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, ఆనియన్స్, టమోటోలు, కరివేపాకు రెమ్మలు వేసుకొని ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా డిఫరెంట్గా కాంబినేషన్లో మీరు ఒకసారి ట్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 5 పచ్చిమిరపకాయలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. మీరు కట్ చేసుకొనైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 కిలో కందికాయలను తీసుకున్నాను. 1/4 కిలో అయ్యాయండి. కేజీ వచ్చి 80 రూపీస్. గింజలు మాత్రం చాలా పెద్ద పెద్దవిగా ఉన్నాయి. దీనికి ఆలు అనేది వేసి కర్రీ చేశానండి. డిఫరెంట్గా సూపర్గా ఉంటుంది. చపాతీలోకైనా, రైస్లోకైనా, దోశలోకైనా, దేంట్లోకైనా సూపర్ టేస్ట్తో ఉంటుంది. ఆలు పైపీలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశానండి. కందికాయలు, ఆలు వేసి ఇలా ఒకసారి కలుపుకోండి. మొత్తం పోపు, ఆలు, కందికాయలు మొత్తం అంతా ఇలా కలిపిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ గరం మసాలా అనేది కొంచెం యాడ్ చేశానండి. స్పైసెస్ అనేది మీరు ఎక్కువ అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. తగినంత వాటర్ అనేది యాడ్ చేయండి. ఒకసారి గరిటెతో బాగా కలుపుకోండి. సింపుల్గా, తొందరగా, క్విక్గా కూడా అయిపోతుందండి. కుక్కర్ గిన్నెలో చేస్తే టేస్ట్ కూడా అదుర్సండి. దీనికి కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసి కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసుకోండి. 2 కానీ 3 కానీ విజిల్స్ వస్తే కర్రీ అనేది సింపుల్గా రెడీ అయిపోతుందండి. చూస్తేనే తినాలనిపిస్తుందండి. నేను దీనికి చపాతీ అనేది ప్రిపేర్ చేశాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. చూడండి సూపర్ టేస్ట్తో ఉంటుంది. ఇలా డిఫరెంట్ కాంబినేషన్లో మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.